వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, సో ఫార్ మనం ప్రీవియస్ సెషన్స్లో రోల్స్ థీరం మనం నేర్చుకున్నాం ఫ్రమ్ ద సబ్జెక్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. అవునా? రోల్స్ థీరం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రోల్స్ థీరం యొక్క ప్రూఫ్ మనం నేర్చుకున్నాము. ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ రోల్స్ థీరం కూడా మనం నేర్చుకున్నాం. ఈ పర్టికులర్ సెషన్లో వెరీ ఇంపార్టెంట్ థీరం లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం మనం నేర్చుకుందాం. రైట్? సో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంకి రోల్స్ థీరంకి ఓన్లీ వన్ డిఫరెన్స్ ఈజ్, రోల్స్ థీరంలో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి ఉంటుంది, థర్డ్ కండిషన్. వేరాజ్ లెగ్రాంజెస్ థీరంలో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఉంటుంది. మిగిలినంతా సేమ్ టు సేమ్. అయితే ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి ఉంటుందో అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ జీరో చేస్తాం. జీరో అనేది పాయింట్ వస్తుంది. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర స్లోప్ జీరో అవుతుంది. ఇక్కడ స్లోప్ జీరో అవ్వదు. ఆ స్లోప్ ఎంత అనేది అంటే ఒక ఫార్ములా వస్తుంది. రైట్? సో దానికి మనం ప్రూఫ్ కూడా మనం నేర్చుకుందాము లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us లెర్న్ ద డెఫినిషన్ ఆఫ్ ఎల్ఎంవిటి. సింపుల్గా దీన్ని మనం ఎల్ఎంవిటి అనొచ్చు, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. ఓకేనా? ఓకే, సరే చూడండి. డెఫినిషన్ ఇస్, లెట్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్, ఒక ఫంక్షన్ ఉంది క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఒక ఫంక్షన్ ఉంది. ఇలా చూడండి, రోల్స్ థీరం అన్నప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఇక్కడికి ఎండ్ చేసాం, అదే పాయింట్ దగ్గర ఎండ్ చేసాం. కానీ ఇక్కడ అలా ఎండ్ చేయట్లా, ఇక్కడికి ఎండ్ చేసాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ అంతే, ఎఫ్ ఆఫ్ బి కూడా అంతే. అక్కడ థర్డ్ కండిషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి రోల్స్ థీరంలో. కానీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. రెండు డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్. రైట్? సరే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఇన్ స్మాల్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఈ రెండు సేమ్. ఇంకా ఎవరైనా రోల్స్ థీరం నేర్చుకోకపోతే ఫస్ట్ రోల్స్ థీరం వీడియో చూసిన తర్వాతే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం చూడండి, అప్పుడే ఇంకా బాగా అర్థమవుతుంది. సరే, థర్డ్ కండిషన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఓకే, సో ఈ త్రీ కండిషన్స్ కూడా ఏదైనా ఒక ఫంక్షన్ సాటిస్ఫై చేసినప్పుడు దెన్ దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ పాయింట్, ఒక పాయింట్ ఉంటుందంట. దట్ పర్టికులర్ పాయింట్ ఈజ్ సి. దిస్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి, ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏబికి మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది ఎక్కడో ఒక చోట. సచ్ దట్ ఆ పాయింట్ యొక్క దగ్గర ఎఫ్ డాష్ ఆఫ్ సి ఫైండ్ అవుట్ చేసామనుకోండి, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర దాని యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే, ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఆ పాయింట్ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అనే ఫార్ములా వస్తుంది అనమాట. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. ఇది ఎట్లా వచ్చింది ఈ ఫార్ములా అనేది మనం ప్రూవ్ చేద్దాం. అయితే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సింపుల్, మనకి బేసిక్ స్ట్రైట్ లైన్స్, బేసిక్ క్యాలిక్యులస్ వచ్చింది అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. సి ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద కర్వ్, దిస్ ఈస్ ద పాయింట్ ఏ, దిస్ ఇస్ పాయింట్ బి. అంటే దీన్ని సింపుల్గా ఏ కామా జీరో అనొచ్చా? దిస్ ఈజ్ నథింగ్ బట్ బి కామా జీరో. ఎక్స్ యాక్సిస్లో వై వాల్యూ జీరో అవుతాయి కదా, ఇదేమవుతుందన్నా జీరో కామా ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. దిస్ ఈజ్ జీరో కామా ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. అవునా కదా? రైట్ ఆర్ నాట్? సో ఇవి పాయింట్స్ అయినప్పుడు సపోజ్ సి ఈజ్ ద ఎక్స్ట్రీమ్ పాయింట్ కదా, ఇక్కడ ఉంది అనుకుందాం. లెట్ us సపోజ్ ఐఎమ్ డ్రాయింగ్ ఏ టాంజెంట్, ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నాను. టాంజెంట్ డ్రా చేసినప్పుడు ఈ సి అనే ఎక్స్ట్రీమ్ పాయింట్ దగ్గర ఈ విధంగా ఒక టాంజెంట్ డ్రా చేశాను నేను. సో ఈ టాంజెంట్ యొక్క స్లోప్ ఎంత అంటే ఈ టాంజెంట్ ఎక్కడుంది? ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఉండాలి కదా. ఏంటా పాయింట్ అంటే సి అనమాట. దిస్ పర్టికులర్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ సి హియర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ సి కామా జీరో. సి అనే పాయింట్ దగ్గర ఇక్కడ మనం టాంజెంట్ గీసాం. ఇప్పుడు దీని యొక్క స్లోప్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ ఎంత, ఎలా వస్తుంది? స్లోప్ ఎలా వస్తుంది? స్లోప్ ఈజ్ నథింగ్ బట్ అకార్డింగ్ టు క్యాలిక్యులస్ మనం ఏం నేర్చుకుంటాం? డివై బై డిఎక్స్ అంటాం. డివై బై డిఎక్స్ అంటే y2 మైనస్ y1 బై చేంజ్ ఇన్ y డివైడెడ్ బై చేంజ్ ఇన్ x. దట్స్ ఇట్, రైట్? x2 మైనస్ x1. ఇక్కడది x1 x2 y1 y2 అంతేనా? సో చూడండి, దీని స్లోప్ ఏ విధంగా వస్తుందనా, మనం సపోజ్ దీని స్లోప్, ఈ రెండు పాయింట్స్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, దీని స్లోప్, ఈ రెండు స్ట్రైట్ లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి దీని స్లోప్ ఎంత, దీని స్లోప్ కూడా అంతే కదా. సి ఫ్రెండ్స్, ఐ విల్ బి రైటింగ్ క్లియర్లీ. సి హియర్, if suppose this is the straight line, if this is a straight line here, right? చూడండి, ఈ స్ట్రైట్ లైన్ ఈజ్ ప్యారలల్ టు దిస్ వన్. ఎస్ ఓ నో? ఈ స్లోప్ ఎంతో దీని స్లోప్ కూడా అంతే కదా. ద స్లోప్ ఆఫ్ దిస్ స్ట్రైట్ లైన్ విల్ బీ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ దిస్ స్ట్రైట్ లైన్ బికాస్ దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్.
అల్టిమేట్గా నాకు కావాల్సింది ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్, అదే ఎఫ్ డాష్ ఆఫ్ సి, అవునా కదా? సో దీన్ని ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, సి ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాము. సి రైట్, ఎక్స్టెండ్ చేశాను ఈ లైన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ వై, దిస్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ఎక్స్, అవునా? దిస్ ఈజ్ డివై, దిస్ ఈజ్ డిఎక్స్. సో చూడండి, డివై అంటే 0 దగ్గర నుంచి ఇక్కడ వరకు మైనస్ ఈ పార్ట్, ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి ఈ పర్టికులర్ పార్ట్ని ఎలిమినేట్ చేస్తే ఈ పార్టే కదా నాకు వచ్చేది. సో దిస్ ఫ్రమ్ దిస్ పాయింట్, దిస్ ఈజ్ ఆరిజిన్ హియర్, ఆరిజిన్ దగ్గర నుంచి ఈ పర్టికులర్ పాయింట్ వరకు ద డిస్టెన్స్ ఈజ్ ఎఫ్ ఆఫ్ బి హియర్. ఎఫ్ ఆఫ్ బిలోంచి ఈ పర్టికులర్ డిస్టెన్స్ని ఎలిమినేట్ చేయాలి, అంటే ఎఫ్ ఆఫ్ బిలోంచి ఎఫ్ ఆఫ్ ఏని ఎలిమినేట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ డివై, అవునా? y2 మైనస్ y1, రైట్? డివైడెడ్ బై బి మైనస్ సి అంటే ఇక్కడ ఆరిజిన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్న పాయింట్ నుంచి ఈ పర్టికులర్ పార్ట్ని ఎలిమినేట్ చేయాలి, అంటే 0 నుంచి బి వరకు, అంటే బి డిస్టెన్స్ ఉంది, బిలోంచి ఈ ఏ పాయింట్ని తీసేయాలి. ఇన్ ద సెన్స్ 0 నుంచి ఏ వరకు ఏ డిస్టెన్స్ ఉంది, బి మైనస్ ఏ తీస్తే మనకి ఈ పార్ట్ మిగులుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ డిఎక్స్. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా మనకి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అయ్యేటటువంటి ఈ ఫార్ములాని లెగ్రాంజియన్ ఫంక్షన్ యూజ్ చేసి ఏ విధంగా డిరైవ్ చేయాలి, ఏ విధంగా ప్రూవ్ చేయాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ప్లీజ్ నోట్ దిస్ డెఫినేషన్ అండ్ జామెట్రికల్ రిప్రజెంటేషన్. నౌ లెట్ us see the proof for Lagrange's mean value theorem. ఆల్ రైట్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం యొక్క ప్రూఫ్ మనం నేర్చుకుందాము. బట్ బిఫోర్ దట్, ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనమాట. ఎగ్జామ్లో మిమ్మల్ని స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ థియరం అన్నప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చేయాలి, రైట్? సరే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కన్సిడర్ చేసుకోవాలి, ఒక లెగ్రాంజియన్ ఫంక్షన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి, రైట్? సో లెగ్రాంజియన్ ఫంక్షన్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుందన్న, కన్సిడర్ ఏ లెగ్రాంజియన్ ఫంక్షన్ ఆర్ ఎల్స్ కన్సిడర్ ఏ ఫంక్షన్ phi of x అనే ఫంక్షన్ని phi of x అనే ఫంక్షన్ని కన్సిడర్ చేసుకుందాం. డిఫైన్డ్ బై, ఇది ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాం, డిఫైన్డ్ బై ఫార్మేట్ ఏంటన్నా, phi of x ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద లెగ్రాంజర్ ఫంక్షన్ యొక్క ఫార్మేషన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఒక ఫంక్షన్ ప్లస్ ఒక కాన్స్టెంట్ ఇంటూ ఇంకొక ఫంక్షన్. ఇది ఆల్రెడీ మనం పార్షియల్ డిఫరెన్సియేషన్ చెప్పుకున్నప్పుడు కూడా మీరు ఇది నేర్చుకునే ఉంటారు, రైట్? సరే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది ఒక జనరల్ ఫార్మేషన్ అనమాట. అంటే ఒక లెగ్రాంజియన్ ఈ విధంగా ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకున్నారు, అర్థమైందా? లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్, దీన్ని ఒక ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నప్పుడు హియర్ ఏ అంటే ఏంటి, హియర్ ఏ ఈజ్ ఏ కాన్స్టెంట్, ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే 2, 3, 4 సంథింగ్ ఒక నెంబర్. అండ్ చోజన్ తర్వాత ఇక్కడ సపోజ్ మనం ఇలా ఇక్కడ ఏం తీసుకోవాలి ఇప్పుడు అంటే, సి ఫ్రెండ్స్, phi of a వాల్యూని phi of b వాల్యూని ఈక్వేట్ చేయాలన్నమాట ఈ పర్టికులర్ ఫంక్షన్లో, ఓకేనా? అండ్ లెట్ us చూస్ phi of a ఈజ్ ఈక్వల్ టు phi of b. ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేయాలి, అంటే ప్రూఫ్ యొక్క ప్రొసీజర్ ఇది, రైట్? సరే, phi of a ఈజ్ ఈక్వల్ టు phi of b మనం చేసినప్పుడు, అంటే a అనే పాయింట్ దగ్గర b అనే పాయింట్ని ఈక్వేట్ చేసినప్పుడు, ఆల్రెడీ మనం ఏబీలు ఏంటో చూసాం. అంటే ఫంక్షన్లో ఏ అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, ఫంక్షన్లో బి అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, రెండింటిని ఈక్వేట్ చేసినప్పుడు మనకు ఎలా ఉంది అనేది మనం చూస్తున్నాం అనమాట. చూస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ phi of xలో ఏ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వస్తుందన్న, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ఇంటూ స్మాల్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి ప్లస్ ఏ ఇంటూ స్మాల్ బి, అంతేనా? రైట్. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, ఐ విల్ బి గెటింగ్ హియర్ యాజ్ ఏబీని ఇటు తీసుకురండి, లేదా ఇదే అటు తీసుకువెళ్ళండి. అప్పుడు మనకి ఏమొస్తుందన్న, ఎఫ్ ఆఫ్ ఏని అటు తీసుకువెళ్తే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది, అవునా? ఏబీని ఇటు తీసుకొస్తే ఏఏ మైనస్ ఏబి అవుతుంది కదా. సో ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఏ కామన్ తీసినప్పుడు ఏ మైనస్ బి. ఎస్, సో ఏ ఈజ్ నథింగ్ బట్ నాకేమొస్తుందన్నా, ఆర్ ఎల్స్ ఇక్కడ నేను మైనస్ కామన్ తీయాలన్న. నెక్స్ట్ స్టెప్ ఈజ్ మైనస్, యూ షుడ్ టేక్ మైనస్ ఎస్ కామన్. ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ. మైనస్ కామన్ తీసినప్పుడు బి మైనస్ ఏ అవుతుంది. ఇప్పుడు నాకు మైనస్ ఏ అంటే ఏమవుతుంది, ఈ బి మైనస్ బి డినామినేటర్లోకి వస్తుంది కదా. ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ, అర్థమైందా? సో ఇప్పుడు మైనస్ ఏ వాల్యూ ఎంత, మైనస్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. లెట్ us సపోజ్
దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఇది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే ఒక లెగ్రాంజియన్ ఫంక్షన్ని మనం కన్సిడర్ చేసుకున్నాము ఎఫ్ ఆఫ్ ఎక్స్ని. దీనిలో ఫైవ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ బి అనే కండిషన్ని తీసుకుని దీన్ని సాల్వ్ చేసాం. సాల్వ్ చేసినప్పుడు మనకి మైనస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ వచ్చింది. ఎస్ అవును. సరే, ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ స్టెప్ చూడండి, సిన్స్ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. అవునా కదా? ఎందుకని డయాగ్రామ్లో ఫంక్షన్ని ఈ పర్టికులర్ ఇంటర్వెల్ దగ్గర ఎలా ఉంది, ఇట్ ఈస్ కంటిన్యూస్ ఫంక్షన్ రైట్. ఎస్ అవును. ఏ నుంచి బి వరకు కంటిన్యూస్ ఫంక్షన్ ఉంది అండ్ ఆల్సో డిఫరెన్షియబుల్ రైట్. సో సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ ఏ కామా బి, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి రైట్, అండ్ ఎక్స్ టెన్స్ టు ఏఎక్స్ అంటే ఎక్స్ అనేది ఏ ఇంటూ ఎక్స్ టైమ్స్ అయినప్పుడు రైట్, ఆ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు రైట్ ఫ్రెండ్స్, అంటే ఏ దగ్గర నుంచి బి అనే ఇంటర్వెల్కి మనం టెండ్ అవుతున్నప్పుడు రైట్. సో అప్పుడు అది కూడా కంటిన్యూసే కదా, ప్రతి పాయింట్ దగ్గర అది కంటిన్యూసే కదా. ఎస్ ఓనో. ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఇన్ ఏ కామా బి. ఇది ప్రూఫ్ నాన్న, లెగ్రాంజియన్ ఈ విధంగా ప్రూవ్ చేశాడు. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రైట్. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏమైనా రాయొచ్చు, ఫైవ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ కదా. అప్పుడు దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఫైవ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఆల్వేస్ కంటిన్యూస్, ఎందుకంటే ఎక్స్ అనేది ఇక్కడ కంటిన్యూస్ అని మనం చెప్పాం. దీని ఒక ఫంక్షన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫైవ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్. అవునా కదా రైట్, ఇన్ ఏ కామా బి రైట్ నానా. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేసామంటే ఫంక్షన్ కంటిన్యూస్ అని చూపించామంతే. ఇది కంటిన్యూస్ అని మనకి తెలుసు, ఇది కంటిన్యూస్ అని మనకి తెలుసు, కాబట్టి ఏ ఇంటూ ఎక్స్ కూడా కంటిన్యూసే. ఈ రెండు కంటిన్యూస్ ఫంక్షన్స్ని యాడ్ చేస్తున్నప్పుడు ఫైవ్ ఆఫ్ ఎక్స్ కూడా కంటిన్యూసే. సిన్స్ ద ఫంక్షన్ కంటిన్యూస్ అని మనం చెప్పాం. ఇప్పుడు ఫంక్షన్ యొక్క డిఫరెన్షియబిలిటీని చూపిద్దాం. అది ఎట్లా? సి ఫ్రెండ్స్, లెట్ మీ erase this so that we will be having free space. ఓకే, ఇప్పుడు సెకండ్ ఏంటంటే డిఫరెన్షియబిలిటీని మనం చెప్పాలి. అవునా కదా, కంటిన్యూస్ చెప్పేసాం, డిఫరెన్షియబిలిటీని మనం చెప్దాం. సరే, డిఫరెన్షియబిలిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి కదా, అకార్డింగ్ టు గివెన్ కండిషన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. అవునా కదా? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అయినప్పుడు అండ్ ఎక్స్ టెన్స్ టు ఏఎక్స్ ఈజ్ ఆల్సో డిఫరెన్షియబుల్ కదా. దిస్ ఈజ్ బేసిక్ ఆల్జీబ్రా, బేసిక్ క్యాలిక్యులస్ కూడా. అవునా కదా? ఎక్స్ అనేది డిఫరెన్షియబుల్ అయిందనుకోండి, ఒక కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్, 5 ఇంటూ ఎక్స్, 6 ఇంటూ ఎక్స్, అది కూడా డిఫరెన్షియబులే కదా, కంటిన్యూస్ కాబట్టి అది డిఫరెన్షియబుల్ అని చెప్పచ్చు. డిఫరెన్షియబుల్ కాబట్టి కంటిన్యూస్ అయితేనే డిఫరెన్షియబుల్ అవుతుంది. ఎస్ అవును. సో దీన్ని బట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్, ఎక్స్ టెన్స్ టు ఏఎక్స్ ఈజ్ ఆల్సో డిఫరెన్షియబుల్. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఫంక్షన్ అయిన ఫైవ్ ఆఫ్ ఎక్స్ కూడా డిఫరెన్షియబుల్ అవుతుంది. సో ఫైవ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎప్పుడైనా సరే కంటిన్యూస్ అన్నప్పుడు క్లోజ్ ఇంటర్వెల్ పెట్టాలి, డిఫరెన్షియబుల్ అన్నప్పుడు ఓపెన్ ఇంటర్వెల్ పెట్టాలి. అర్థమైందా? దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ రైట్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఫైవ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి వచ్చిందో, తర్వాత స్టెప్ ఏంటన్నా మనం ఏం నేర్చుకున్నాం లాస్ట్ రోల్స్ థీరంలో? ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి చూసాం. అంటే ఏబి పాయింట్స్ రెండింటి యొక్క వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి. అవునా కదా? పాయింట్స్ డిఫరెంట్గా ఉన్నా ఫంక్షనల్ వాల్యూస్ వై వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి. ఎస్ అవును. ఇక్కడ బై అవర్ చాయిస్, సి థర్డ్ కండిషన్ మనం ఎలా సాటిస్ఫై చేస్తామో చూడండి. బై అవర్ చాయిస్ మనం ఏం తీసుకోవాలి అంటే ఫైవ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ బి అని మనం తీసుకున్నాం. అవునా కదా? ఎస్ అను. సో బై రోల్స్ థీరం ఏం చెప్పొచ్చు? దేర్ విల్ బి ఎ పాయింట్. ఎప్పుడైతే రెండు ఫంక్షన్స్ ఈ విధంగా ఈక్వల్గా ఉన్నాయో, ఫైవ్ ఆఫ్ ఏ వాల్యూ ఫైవ్ ఆఫ్ బి వాల్యూ ఈక్వల్గా ఉన్నాయో, మనం ఏం చెప్తాం? ఇక్కడ ఫైవ్ అంటే ఏదో కాదు నాన్న, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇలా ఉందనుకోండి, ఇదే ఫైవ్ ఆఫ్ ఏ ఫైవ్ ఆఫ్ బి. ఓకేనా? ఈ పాయింట్స్ రైట్, కన్ఫ్యూజ్ అవ్వకండి రైట్. మనం ఏ ఫంక్షన్ అయినా ఎఫ్ పెట్టచ్చు, ఫైవ్ పెట్టచ్చు, సై పెట్టచ్చు, మీ ఇష్టం. ఓకేనా? సో ఫైవ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ బి కదా. బై రోల్స్ థీరం ఈ విధంగా ఉంటే కనుక, సో బై రోల్స్ థీరం మనం ఏం నేర్చుకున్నాం రోల్స్ థీరం నుంచి? దేర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి. దేర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి.
ఏకి బీకి మధ్యలో సి అనే పాయింట్ అనేది ఉంటుంది, అవునా కదా? ఉన్నప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ ఎంత? 0 కదా, అకార్డింగ్ టు రోల్స్ థీరం. ఎప్పుడు కండిషన్ ఈ విధంగా ఉన్నప్పుడు, అవునా కదా? కండిషన్ ఆ విధంగా ఫై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి అయినప్పుడు అకార్డింగ్ టు రోల్స్ థీరం ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ 0. ఎస్ అవును, ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ 0 అయినప్పుడు మనకేం వస్తుందన్న? సో మనకు మన దగ్గర ఉన్న ఫంక్షన్ని ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలి. ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏఎక్స్ ఉంది, ఎస్ అవును. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తాను, సిన్స్ వీ హ్యావ్ ద ఫంక్షన్ ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏఎక్స్, వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ చేయండి అన్న. డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ వస్తుంది. ఎక్స్కి డెరివేటివ్ 1 కదా, ఎస్ అవును. ఇప్పుడు సి సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఫంక్షన్ని డెరివేటివ్ చేసిన తర్వాత సి సబ్స్టిట్యూట్ చేస్తాం అకార్డింగ్ టు రోల్స్ థీరం. రోల్స్ థీరంలో ఎలా చేస్తాం అదే చేస్తున్నాం నాన్న. సో సి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫై డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ ఏ వస్తుంది, అవునా? ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ ఏ వస్తుంది. ఇప్పుడు రోల్స్ థీరం బట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ 0 అని చెప్పుకుంటాం కదా. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి, అంటే ఫంక్షన్ని సి అనే పాయింట్ దగ్గర డెరివేటివ్ చేసినప్పుడు 0 పెట్టాలి. అంటే ఇక్కడ నాకు ఏమొస్తుందన్న, 0 ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ ఏ. ఏ ఇటు వచ్చేస్తే నాకేమొస్తుందన్న, మైనస్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి, అవునా? అదేంటి సార్, ఎఫ్ డాష్ ఆఫ్ సి 0 అయితే ఫై డాష్ ఆఫ్ సి ప్లస్ 0 పెట్టారు అంటే, చూడండి రోల్స్ థీరంలో మనం ఫంక్షన్ ఎఫ్ అన్నాం, లెగ్రాంజెస్లో మనం ఫై అన్నాం, అంతే తేడా. ఎందుకంటే ఎఫ్ మీకు తేడా చూపించడానికి 2 లెటర్స్ సబ్స్టిట్యూట్ చేశాను. దానికి 2 ఫంక్షన్స్ ఒకటే, 2 సేమ్ కర్వ్సే, కానీ పాయింట్ యొక్క వాల్యూస్ డిఫరెంట్, దట్స్ ఆల్. అక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. మీకు ఈ తేడా చూపించడానికి ఇక్కడ ఎఫ్ అని ఇక్కడ ఫై అని పెట్టాను కాబట్టి 2 ఫంక్షన్సే. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అంటే ఫంక్షన్ని డెరివేటివ్ చేసినప్పుడు కాన్స్టెంట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దాని వాల్యూ 0కి ఈక్వల్ చేయండి అని దాని మీనింగ్. సో ఫంక్షన్ని డెరివేటివ్ చేసాం, కాన్స్టెంట్ని సబ్స్టిట్యూట్ చేసాం, దాన్ని 0కి ఈక్వల్ చేసాం, సరిపోయిందా? అకార్డింగ్ రోల్స్ థీరం ఈ ప్రొసీజర్ చేసాం అనమాట. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది కాబట్టి ప్లస్ ఏ వస్తే మైనస్ ఏ అవుతుంది కదా. ఇక్కడ ఆల్రెడీ మనం మైనస్ ఏ అంటే మనకి ఫంక్షన్ ఎంత వచ్చింది, మైనస్ ఏ అంటే మనకి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ వచ్చిందా. అంటే ఇప్పుడు మైనస్ ఏ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి సబ్స్టిట్యూట్ చేయొచ్చా ఇన్ 1, ఎస్ నో. సో ఈ పర్టికులర్ వాల్యూని మనం ఈక్వేషన్ 3 అనుకుందాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. నౌ బై సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2 నాకేం వస్తుందన్న, సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాట్ ఐ విల్ బి గెటింగ్, ఎఫ్ డాష్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి కదా. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి minus f of a divided by b minus a. This is the proof for Lagrange's mean value theorem. అర్థమైందా? ఈ విధంగా Lagrange's theorem ని మనం ప్రూవ్ చేస్తాము. This is a very 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 important theorem నానా. This question is for 8 marks in your semester examination. ఖచ్చితంగా స్టేట్ అండ్ ప్రూవ్ Lagrange's theorem అంటాడు. అప్పుడు మీరు ఖచ్చితంగా స్టేట్మెంట్ రాయాలి, జామెట్రికల్ రిప్రజెంటేషన్ చూపించాలి, ఆ తర్వాత ఈ విధంగా ప్రూవ్ చేయాలి. అర్థమైందా? సో ప్లీజ్ నోట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం నాన్న. నెక్స్ట్ సెషన్లో మనం Lagrange's మీన్ వాల్యూ థీరం మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్ని మనం కవర్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బాయ్.